దైవజనులు ప్రియులు యేసన్న గారు ఒక మాట ఎప్పుడు అనేవాడు, స్టేషన్లో ఏ కూలి అంటే నన్నెందుకు కూలి అంటావు అన్నాడంట. ఏంటి సార్ అని పరిగెత్తుకొని వస్తాడు. బుట్ట మీద టమాటోలు వంకాయలు ఏదైనా పెట్టుకొని వెళ్తుంటే ఏ వంకాయ ఇట్రా అంటాడట. వెంటనే వంకాయలు వస్తాడు. వాడి పేరు వంకాయ కాదు, వాడి పేరు వంకాయ కాదు, వంకాయ నన్ను పిలుస్తావు అని అన్నాడు. అతని వృత్తి అది కనుక, అది అమ్మటానికి తాను పిలువబడ్డాడు కనుక అతని వంకాయ అంటే అతని కోపం రాదు. నీవు మేలు చేసినప్పుడు ఎదుటివాడిని కీడు చేస్తే నువ్వు బాధపడకూడదు. ఎందుకంటే అందుకే నువ్వు పిలువబడ్డావు. ఎందుకు పిలువబడ్డాం? మనం మేలు చేయాలి 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 చేస్తూ ఉండాలి. చేసిన వాళ్ళందరి దగ్గర నువ్వు మేలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. మేలు చేయడమే నీ వంతు. తిరిగి వాళ్ళు మేలు చేస్తారని ఎదురు చూడకూడదు. వాళ్ళు ఒకవేళ కీడు చేస్తే నువ్వు మౌనంగా ఉండిపోవాలి. అప్పుడు దేవుని పిలుపు నీ జీవితంలో నిశ్చితం కన్ఫర్మ్ అవుతుంది. స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్పేది ఆత్మీయ పాఠం, ఆత్మీయతను కూర్చున్న పాఠం. మీరు అంగీకరిస్తే మీకు మేలు, శరీర ప్రకారం మీరు ఆలోచిస్తే మీకు మేలు జరగదు. పరలోకమందున నా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీదను నెరవేరునుగాక. నా పాయింట్ చెప్పట్లేదు, మీరు తిల్లీని గురించి మాట్లాడుతున్నారు. కానీ మా ఎడల మైక్లో మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. ఆ మాట అందరూ చెప్పగలుగుతారా? 1 2 3 మరొకసారి నేను చెప్తాను, మీరు చెప్పండి. మా రుణస్థులను నేను క్షమించినట్లుగానే దేవా నన్ను కూడా క్షమించు. ఓకే బిడ్డ, నేను నిన్ను క్షమిస్తాను అని దేవుడు చెప్పాలంటే నువ్వు ముందు క్షమించే స్థితిలో నువ్వు ఉండాలి. రైట్? దేవుడు నిన్ను క్షమించాలంటే ముందు నువ్వు క్షమించాలి. నువ్వు క్షమించకపోతే దేవుడు క్షమించాడు. దేవుడు క్షమించకపోతే నువ్వు దోషివి. నువ్వు దోషివి అయితే దేవుని రాజ్యంలో నీకు అర్హత ఉండదు. నువ్వు అర్హునిగా నిలబడాలి అంటే ఈ కనికరం పొందుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా.